ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 13వ తారీఖు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. దేవుని మహిమ తిరిగి వచ్చి నిమిత్తము వాడబడిన మూడవ వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరచిన విధముగా చూచుచున్నాము. దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకొని వెళ్ళెను. దేవుని పనియందు మనం అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా నుండవలెను. దావీదుకున్న శోధనలు మనకు కూడా వచ్చును. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనములు. ఇచ్చట కొంత మార్పును గమనించుచున్నాము. క్రొత్త బండి మీద మందసమును ఎక్కించిరి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 7వ వచనము. లేవీయులు మందసమును మోయవలసిన వారు. బైబిల్ గ్రంథంలో తెలియపరచబడిన దానిని మనము మార్చకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు గలవు. ఈ నియమములు మార్చినప్పుడు మనము నష్టపోయేదము. ఈ సందర్భంలో ఉజ్జా మరణించెను గదా. మనము నవీన యుగములలో జీవించుచున్నామనుకొనెదము. ఏమైనను సరే పరలోకపు నమూనాను మనము అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనము చూడలేము. మన స్వంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టము పొందెదము. ఆమేన్.